ఫస్ట్ సాంగ్ గోదావరి గట్టు రమణ గోగులు అద్భుతంగా పాడాడు. సెకండ్ సాంగ్ మీను భీమ్స్ అద్భుతంగా పాడాడు. ఇప్పుడు థర్డ్ సాంగ్ మనం ఒక ఎక్స్ట్రాడినరీ వాయిస్ ఏదైనా ట్రై చేయాలి. ఒక హిందీ నుంచి కానీ మలయాళం నుంచి కానీ ఏదైనా వెరైటీగా నేను పాడతా అనిల్ సార్. 2 పాటలు సూపర్ హిట్ అయినాయి కదా. అవును. ఇప్పుడు ఈ సంక్రాంతి సాంగ్ ఎవరు పాడుతున్నారు? సార్ నాకైతే సంక్రాంతి సాంగ్ చాలా అద్భుతమైన వాయిస్. అంటే నాకేదో బాంబే మలయాళం. నేను పాడతా పాడతా వెంకటేష్ గారేమో అసలు నా మాట వినట్లేదు, పాడతానంటున్నారు. His voice is okay na? అరే గో ఫర్ సమ్ బిగ్ సింగర్. నేను అదే అనుకుంటున్నాను. సార్ నేను పాడతా సార్ సార్ నేను పాడతా. ఓకే సార్. నేను పాడతా. అరే భీమ్స్ పాడించేవా, నువ్వు పాడించే. గోదావరి గట్టు సాంగ్ ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ద ఫ్యాన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద లవ్, థ్యాంక్ యూ ఫర్ ద అటెన్షన్. ఇది ఇంత వైడ్ స్పాన్ లో, ఇంత రేంజ్ లోను ఫ్యామిలీస్ యంగ్ అండ్ ఓల్డ్ అందరూ రీల్స్ చేసి ఇంకా పెద్ద సక్సెస్ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. గోదావరి గట్టు మీద రామసలకావే కోరింట కట్టుకున్న సందామావే. మీ సపోర్ట్ కి, మీ లవ్ కి, it makes me really happy. Thank you so much. When you see the song on the screen, it will be even more enjoyable. I'm sure you'll love it. ఈ మూవీలో తత్మ పాట కూడా అద్భుతంగా వచ్చాయి. I'm so happy. I can't wait for the movie to release. And once again, thank you for all the love. This is Ramana Gogula signing off. కర్రలతో వచ్చారు. చరణ్ బాబు ఫ్యాన్సా? కాదు కాదు. పోనీ బాలయ్య బాబు ఫ్యాన్సా? కాదు అసలు. మరి ఎవరు ఫ్యాన్స్? నీ ఫ్యాన్సే అంట. అందుకే సరే నా ఫ్యాన్స్ అనుకుందాం కాసేపు. కర్రలతో ఎందుకు వచ్చారు కనుక్కో. గొడవ ఏంటో చెప్పండి. మార్క్ లో షూట్ పెట్టారు. అవును. పొద్దున అనిల్ రాపుడి హోటల్ నుంచి బయటకు వస్తా అంటే సినిమా పేరు ఏందని అడిగా. ఆయన గీరగా సంక్రాంతికి వస్తున్నామంటాడంటే ఆడు ప్రతి సంక్రాంతికి సినిమా వేసుకొని వస్తాడని మాకు తెలియదా? చింతకి సినిమా పేరేంటి? అదే సంక్రాంతికి వస్తుంది. సినిమా పేరే సంక్రాంతికి వస్తున్నాం. ఓహో, ఇప్పుడు చెప్పండి సినిమా పేరే పేరు? సంక్రాంతికి వస్తున్నావా? ఎప్పుడు వస్తున్నాం? సంక్రాంతికి. సంక్రాంతికి వస్తున్నాం.